పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ దానిని అమలు చేయలేదన్నారు. 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతోందని, అంటే ఒక్కో మహిళకు 10,000 రూపాయలు అధికార పార్టీ బాకీ పడిందని వెల్లడించారు. క్వింటాల్ వడ్లు 2,500 రూపాయలకి కొనుగోలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు. హామీలు అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి, లేదంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పారు. బీజేపీ 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాలు దగా పడ్డాయని విమర్శించారు. జాతీయ పార్టీలు గెలిస్తే ఢిల్లీకి గులాంగిరి చేయాలన్నారు హరీష్ రావు. ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇస్తామని మాట ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు. మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దన్న 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెయ్యో ఇయ్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాలే ఖాళీగా, మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4,000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట. 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2,000 చేస్తా అంటే మొదటి నెల నుంచే, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2,000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4,000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వ తాతలు గాని, వితంతువులు గాని, బీడీ కార్మికులు గాని, వికలాంగులు గాని, నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వ తాతల ఓటు అడగాలంటే, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు